ఎలాగుంటారంటే ఏమంటారా, హెచ్చకములాడే మాటలతో ఉంటారు. బేకములాడు నాలుకలతో ఉంటారు. హెచ్చకములు అంటే, బేకములు అంటే మనకు తెలియదు, వాటిని అర్థం చేసుకోవాలి. మోసపూరితమైన ఏమంటారా, మంచి మాటలు లేనటువంటి బాధలు, వేదనలు, మోసపూరితమైనటువంటి వాటితో కూడినటువంటి నష్టములు కలిగించేటువంటి మాటలతో వారి నాలుక, వారి పెదవులు ఉంటాయని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది. ఎవరి మాటలైతే సరిగా లేవో, ఎవరి మాటలైతే ఏదనుకుంటారా మోసకరంగా ఉన్నాయో, ఎవరి మాటలైతే ఏదనుకుంటారా సరిగా కనిపించడం లేదో, వినిపించడం లేదో అనుకుంటారా, వారు ఎటువంటి వారంటే డబుల్ హార్ట్ కలిగిన వాడే ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. నష్టము కలుగుతుంది, అపాయము కలుగుతుంది. మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు కొన్ని సైడ్ బోర్డ్స్ చూస్తాం, ఇది యాక్సిడెంట్స్ జరిగేటువంటి ప్రదేశము అని రాస్తారు. అంటే యాక్సిడెంట్స్ జరగాలనా? దాని ఉద్దేశం ఏంటి? హెచ్చరిక, కాషన్ బోర్డ్స్ ఉంటాయి. యాక్సిడెంటల్ జోన్ అని రాయబడి ఉంటుంది, ప్రోన్ టు యాక్సిడెంట్ అని రాయబడి ఉంటుంది. ఏంటి దాన్ని చూసినప్పుడు నువ్వు జాగ్రత్త వహించకపోతే ఒకవేళ నువ్వు ప్రమాదానికి గురవుతావేమో. ప్రమాదము జరిగే స్థలాలు నువ్వు కనుక ఈ స్థలాలలో నువ్వు జాగ్రత్త వహించకపోతే ఆ ప్రమాదంలో నువ్వు పడిపోతావు. అందుకని ఏం చేస్తారు, ఆ సైన్ బోర్డ్స్ రోడ్డు మీద మనం చూస్తాం. తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ మలుపు ఉన్న రోడ్డు చోట పెద్దగా మన యారో మార్పు కరుగుతో వేసినట్టు చూస్తాం. ఇక్కడ మలుపు ఉంది అని రాయబడి ఉంటుంది. ఆ మలుపు నువ్వు చూడకుండా అలాగే తిన్నడి రోడ్ అని మనం వెళ్ళిపోతే ఏమవుతావు? ఏమో లోయలో పడతావు, ఏం కాదు. ఏమవుతుంది? డ్రైవర్ చూడకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆ బోర్డు చూడలేదు, లేదా అది గమనించలేదు, హెచ్చరిక బోర్డు చూడలేదు, పోయి ఎక్కడ పడతాడు? రోడ్డు తప్పుతాడు. దేవుడు బ్రతుకుంటే బ్రతుకుతాడు, లేకపోతే ఇవన్నీ కూడా హెచ్చరిక సంబంధించినటువంటి బోర్డు. అలాగే దేవుని వాక్యము ఎవరుకున్నారా మనం హెచ్చరించుచున్నప్పుడు, మనల్ని గద్దించుచున్నప్పుడు, దేవుని ఉపదేశము ఎవరుకున్నారా మనల్ని హెచ్చరిక చేయించినప్పుడు నీవు గమనించకపోతే ప్రమాదంలో పడతావు, అపాయంలో పడతావు, ఆపదలలో చిక్కుకుపోతావు. అందుకని దేవుని వాక్యమును ఏమనుకున్నారా మనం వింటున్నప్పుడు జాగ్రత్త వహించమన్నటువంటి విషయాలలో నువ్వు తప్పకుండా జాగ్రత్త వహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయ కాలము దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏమనుకున్నారా ఎట్టి హృదయముతో ఉన్నావు. నీలో ఒకవేళ ఈ డబుల్ హార్ట్ ఉన్నట్లయితే దాన్ని మార్చుకోవటానికి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. హృదయాన్ని మార్చగలిగిన వాడు ప్రభు ఒక్కడే. హృదయాన్ని మార్చగలిగినది దేవుని వాక్యం ఒకటే. హృదయాన్ని ప్రభావితం చేయగలిగినది పరిశుద్ధాత్మక అభిషేకం ఒకటే. హల్లెలూయా. ఆయన వాక్కు లేకుండగా, ఆయన స్వరం ఎనకుండగా, ఆయన సన్నిధి లేకుండగా, ఆయన అభిషేకము లేకుండగా, ఆయన యొక్క నడిపింపు లేకుండగా మన హృదయమును మనము మార్చుకోలేము. ఈరోజు ఉదయ కాలము దేవుని బిడ్డలారా దేవుడు కోరుతున్నది ఏంటనగా ఇటువంటి మోసకరమైన మనస్సు ఒకవేళ మీలో ఉందేమో చూసుకొని దాన్ని సరి చేసుకుంటే దేవుని దీవెనలు మీ మీదకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా ఈ యొక్క మాటలు వింటున్న మనము వీరి నుండి బయటకు రావాలని మనము నేర్చుకోవాలి. డబుల్ హార్ట్ అంటే డబుల్ టక్. ఆల్రెడీ చెప్పారు అంటే రెండు రకాల మాటలు, వాళ్ళే రెండు మాటలు ఒక భక్తుడు అన్నాడు, నవ్వితే శరీరానికి ఆరోగ్యం, శరీరానికి క్షేమ మంచిదే, కానీ ఏడుస్తే కన్నీరు కారుస్తే అది ఆత్మకు మంచిది అన్నాడు. ఇంకా అప్పుడప్పుడు దేవుడు కన్నీరు కార్చండి. అందుకనే కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే మన హృదయాన్ని మెత్తన చేయటానికి,
మనం కఠినాత్మలు కాకుండా ఉన్నట్లుగా, కఠిన హృదయముతో మనం ప్రవర్తించకుండా, మాట్లాడకుండా ఉండటానికి దేవుని బిడ్డలారా కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ప్రభు అనుమతిస్తాడు. ఎందుకంటే మెత్తని హృదయమై కన్నీటితో ఆయన పాదముల చెంత ప్రార్థించడానికి. హల్లెలూయా. ఎందుకంటే కఠిన హృదయము మనకు క్షమానివ్వదు. కఠిన హృదయముతో మనము క్షమాభివృద్ధిలోకి వెళ్ళలేము. కఠిన హృదయము దేవుని బిడ్డలారా మనకు మేలుకరమైనది కాదు. కఠిన హృదయము కీడులో పడేస్తుంది. ఆ కీడు ఏంటో మనకు తెలియదు. ఆ కీడు ఏంటో మనకు తెలియదు. అలాగే ఎలాంటి కీడో మనకు తెలియదు. కానీ కీడులో పడేసేది ఏంటో తెలుసా? కఠిన హృదయము. హార్డ్ హార్ట్. ఏ హార్డ్ హార్ట్. కఠినమైనటువంటి విరిగిన హృదయముతో, నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రభు నీ ప్రక్కనే ఉంటాడు, నీకు ఆసనుడే ఉంటాడు. నీ ప్రార్థన ధృవీకరించబడదు, నీ ప్రార్థన త్రోసివేయబడదు, నీ ప్రార్థన పరమును చేరుతుంది. హల్లెలూయా. అట్టి ప్రార్థనకి ఆయన సమాధానం ఇచ్చేవాడే. కానీ కఠిన హృదయం వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనను ఆయన అంగీకరించారు. ఈ ప్రార్థన ఆలకించబడాలంటే, ఆయన సన్నిధిలో అంగీకరించబడాలంటే విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు అట్టి మనసు మనకు దయచేయును గాక. అట్టి మెత్తని మనసును దేవుడు మనలో కలుగ చేయును గాక. కనుక a hard heart is not good before God. కఠిన హృదయం దేవుని దృష్టికి మంచిది కాదు. అనుభవించవలసినటువంటి మన పితరులు అరణ్యములోనే రాలిపోయారు. గల కారణం ఏమిటి అంటే మన హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అటువంటి దుష్ట హృదయము ఈనాడు మీలో ఉండునేమో. జాగ్రత్త దేవునికి ఎంత ప్రేమ ఉంటే దేవుని బిడ్డ ఈ మాటలు రాయించాలి. కనికర సంపన్నుడండి, దయగలిగిన దేవుడు. ఆయన మాట కాదని ఆయన చెప్తున్న ఈ జాగ్రత్తను దేవుని బిడ్డ నిర్లక్ష్య పెట్టి కీలులో ఎవరు పడవద్దని ప్రభువు పేరట ఆయన సేవకుడుగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. నేను కోరుకుంటున్నాను, కీలులో పడకండి. దుష్ట మనస్సును, దుష్ట హృదయాన్ని ఇప్పుడే ప్రభుకి అప్పగిస్తే ఆ హృదయాన్ని శుద్ధ హృదయముగా చేయగలడు. వింటున్నారా వాక్యం? మరి ఎందుకు చెప్పట్లేదు? దేవుడు శుద్ధ హృదయం మీలో కలుగు చేస్తాడంటే మాకు వద్దయ్యా, మాకు ఈ హృదయమే బాగుంది. హల్లెలూయా. ఈ పాప హృదయాన్ని, ఈ మోసకరమైన హృదయాన్ని, ఈ చెడిపోయిన హృదయాన్ని, ఈ బండ లాంటి హృదయాన్ని, ఈ కఠినమైన హృదయాన్ని దేవుడుకుంటారా మార్చి నూతన గుండెను కట్టగలిగిన వాడు మన ప్రభువు అక్కడే. మీలో కఠిన హృదయాన్ని తీసేసి మాంసపు గుండెను పెట్టదనని ప్రభువు వాగ్దానం చేశాడు. అయ్యా, నేను కఠినంగా ప్రవర్తిస్తున్నానయ్యా, కఠినంగా మాట్లాడుతున్నానయ్యా, నా హృదయం మంచిగా లేదు ప్రభువా, కఠినంగా ఉంది ప్రభువా, దుష్ట ఆలోచనతో నిండి ఉన్నది ప్రభువా, ఈ హృదయాన్ని ప్రభువా మార్చని ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే మంచి హృదయాన్ని, శుద్ధీకరించబడిన హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహించగలడు.